ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక అభ్యుదయ కవిగా, ప్రజా సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఒక పాటల రచయితగా వీరు ప్రసిద్ధి చెందారు. కార్మికులు, కర్షకులు, నిరుపేద కూలీల పక్షాన నిలిచి వీరు సాగించిన సాహిత్య సామాజిక పోరాటం లేదా ఉద్యమం వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. మేడే కార్మిక దినోత్సవాన్ని తనదైన ప్రత్యేక శైలిలో ఆవిష్కరించిన శ్రీ గోరేటి వెంకన్న గారితో మనం ఈరోజు ఉన్నాం. కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు, సాహిత్య సాంస్కృతిక సంస్థల నుండి వచ్చిన అనేక పురస్కారాలు వీరి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచాయి. రండి, శ్రీ గోరేటి వెంకన్న గారితో మాట్లాడదాం. చరిత్రలో కార్మికుల కష్టాలకు గుర్తింపు ఉండాలి అన్న డిమాండ్ నుంచి పుట్టిన ఈ కార్మిక దినోత్సవాన్ని మీరు ఎలా చూస్తారు సార్? నిజమైన పండుగ అమరవీరుల ఇప్పుడు అందరినీ చంపితే పండుగ చేయటం కాదు, ఓడో చెడ్డవాడు అని చంపితే పండుగ చేయటం అనేది పంపటం అనేది తప్పది. అనివార్యంగా ఏదో ప్రజా ప్రకృతులున్న వైరుధ్యాల మేరకు ఘర్షణ పడుతుంది. కానీ తమను తాము త్యాగం చేసి ప్రాణబలిదానమైన వాళ్ళ పేరుతో పండుగ చేయటం అనేది ఇది గొప్పతనం. చంపిన ఆనంద విజయోత్సవాలతో చేసే పండుగలు, మైసాసు వచ్చిపోయిన పండుగ, లేకుంటే వాడు ఇంకెవడు చనిపోయిండు నరకాసుడు చనిపోయింది పండుగ, లేకుంటే అది కాదు. కార్మికులు తాము బలిదానం అయిపోతే వాళ్ళ పేరుతో వాళ్ళ స్ఫురిస్తూ వాళ్ళను కీర్తిస్తూ చేసే పండుగ. అంటే అందరికీ అన్నం పెట్టే చేతులు పనిచేసేది. ప్రపంచంలో భూమి కంటికి కనపడకున్నా వీసే గాలి నిజం, వీణులు వినలేకున్నా అవని పరుగు నిజం, తనువున దాగున్న సూర్యుని వేడి నిజం, చెట్టు చల్లని నీడతో మురిపిస్తూనే ఉంటుంది, మండెగట్టు మేఘాల నాపి కురిపిస్తుంటుంది, నేల తల్లి గాయాల కూర్చి చిగురిస్తుంటుంది. ఈ ప్రకృతి పంచభూతాత్మ లక్షణం కొందరి మానవులకు ఉంటుంది. వాళ్ళు అమాయకులు, అనాథలు, అనాథలు, దీనులు అని అంటున్నవే. వాళ్ళ వల్ల మనకు ఎంతో శ్రమ చేసి మన కోసం, అందరి సుఖాల కోసం తాము చాకిరీ చేస్తూ తాము కొంత వెసులుబాటు కోరినంత మాత్రాన కాల్ చేసిన చికాగనాలు వేసుకున్న పండుగ. అది మంచి పండుగని నేను వాళ్ళని స్ఫురించడం అనేది మహితాత్ములను. ఒక గాంధీ జయంతి నాడు బాధతో కూడిన పండుగని చేస్తాము. గాంధీ చనిపోయిన నాడు కూడా మనం జయంతిని స్మరిస్తూ చేస్తాం. అట్నే యేసుక్రీస్తు సిరివేసిన నాడు కూడా విషాదంతో చేస్తాం. అట్లే మేడే కూడా విషాదంతో కూడిన పండుగ ఇది, ఆ వీరుల తలుచుకుంటూ. అదే సందర్భంలో విజయం కూడా వాళ్ళ త్యాగం వల్ల 8 గంటల పని దినాలు రావటం వల్ల ప్రపంచంలో కార్మికులు ఒకవైపు ఆనందం, మరోవైపు తాము సాధించుకున్న హక్కుల ఆనందం, మరోవైపు విషాదంతో కూడిన అమరవీరులకు జోహాలతో పండుగ చేస్తుంటారు. అది ఎంతవరకు సాధ్యమైందంటారు భారతదేశంలో? ఎందుకు భారతదేశంలో కూడా మీ చరిత్ర మీకు తెలిసినంత మాకేం తెలుస్తుంది. కానీ బ్రిటిష్ చట్టాలన్నీ కూడా పని దినాలు తక్కువ. భారతదేశంలో కూడా బెంగాల్లో కలకత్తాలో 1936లో 36 నాటికి జూటు మిల్లు కార్మికులు వీళ్ళందరూ కూడా ఆ పోరాటాలతో 10 గంటల తప్పి అక్కడ కానీ మిగతా చోట్ల కానీ బాంబేలో కానీ ఎన్ని కార్మిక పోరాటాలతో భారతదేశంలో బలమైన ఉద్యమం కదా.
బిటి రణదీవే గారు కానీ, ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు డాంగే కానీ, తర్వాత ప్రమోద్ దాస్ గుప్తా కానీ, రామచంద్రన్ కానీ, వీళ్ళందరూ మహాత్యాగదనులు వాళ్ళు చేసిన ఉద్యమాలు. అట్లా బాలానందన్ కానీ, ఇలా కొండలలో కోనలలో ఎగిరేటి ఎర్ర జెండలాలో వీరులారో శూరులారా విప్లవాలాధారి వెలుగులాలో చికాగో నగరాల శ్రామికుల నెత్తుట తడిసి మెరిసిన ఎర్ర జెండలాలు ప్యారిస్ కమ్యూను విప్లవాల తల్లి కడుపున పసిగుడ్డు చందనాలు రష్యాల జారు తోరణ బేరి మోగించి గెలిచిన బోల్షెవిక్ వీరులారు మాసియాంగు పంత మాసిపోని పుంతలాంగు మార్చు విజయకేతనాలు డిమిట్రోవు బాట బల్గేరియా కోట డిమిట్రోవు బాట శిథిలాల మెరిసేటి కెంపులాలు ఓచుమైన చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయమే హాయిలాలు ఛాందస రాజ్యాల ఉరితాళ్ళ కొరిగిన మధ్యహాస్య కమ్యూనిస్టులాలు వీర తెలంగాణ నాగేటి సల్లల్ల ఒరిగిన ఎర్రెర్ర మునకలారు నక్సల్ బరిలోన నాగార మోగంగ సిక్కులు కొండల్ల సింధులాలు బాసీరు బాగులో బందూకులాకెదురు దండుగట్టిన గుండె నడ్డిన ప్రజాదండులారు. అట్లా మీడియా వాళ్ళ రాజు పోరాటాలు ఉంటాయా ఉండని ఈ మార్పుకు ఇవన్నీ కూడా ప్రపంచంలో పరిమితులు ఉండవచ్చు, అనేక అస్తిత్వవాదాలు రావచ్చు. కానీ మా ఎర్ర జెండా అనేది అనవతంగానే దాన్ని ఇచ్చిన మార్పు. సరే, అది కూడా రాజ్యం అయితే ఏందనేది మళ్ళీ ఒక ప్రమాదం ఉంది. ఇన్నేళ్ల తర్వాత చైనాలో ఉన్నది కమ్యూనిజం అంటే నేను అసలు ఒప్పుకున్నది కమ్యూనిజం కాదు. ఇన్నేళ్ల తర్వాత ఫ్యూడల్ రాజరికంలోని మరణశిక్షలను, క్రూరాతిక్రమణ, అమానుషమైన చట్టాలను, ప్రజాస్వామ్యం కమ్యూనిజం కాదు. కమ్యూనిజం అనేది రాజ్యంలోకి వచ్చినాక ఎట్లా ఉండాలని చాలా మహనీయులు రోజా లగ్జంబర్గ్ కానీ, లూయి కానీ, గ్రామ్సీ కానీ, తర్వాత మయకోస్ టాట్స్ ఇలాంటి వాళ్ళు కానీ కమ్యూనిస్టు పార్టీలో ఆ మానవీయ కోణాన్ని వదలొద్దని చాలా చర్చ జరిగింది. దురదృష్టవశాత్తు ఆనాడు రష్యాలో స్టాలిన్ కాలంలో కొన్ని తప్పులు జరిగినట్టు ఆయన నికార్సుగా ఆ రోజు అట్లుంటే ఉండలేకపోయి అన్ని కాలాలకు అనుభవించి ఇవాళ మానవీయంగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా కమ్యూనిజం ఉండని ఓడని, కానీ మానవీయమైన సమాజంగా ఉండాలి, మానవీయ పద్ధతులు ఉండాలి.